హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో ఆమ్లా గోళీలు రెసిపీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. వీటిని ఆమ్లా మురబ్బా అని, చట్పట ఆమ్లా క్యాండీ అని కూడా అంటారు. పుల్ల పుల్లగా, కారం కారంగా, కొంచెం వగరు రుచితో ఈ ఆమ్లా క్యాండీలు చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా ఈ ఉసిరికాయల్లో చాలా ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. వైటమిన్ సి పర్సెంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. డైరెక్ట్గా ఈ ఉసిరికాయల్ని తినలేం కాబట్టి ఇలా ఆమ్లా మురబ్బాలా చేసుకుని ప్రతిరోజు తిన్నట్టయితే ఇమ్యూనిటీని స్ట్రాంగ్ చేసి మనల్ని హెల్తీగా ఉంచుతుంది. సో మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఆమ్లా గోళీల రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ ఆమ్లా క్యాండీలు చేయడానికి ఇక్కడ నేను 1/2 kg వరకు ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఆవిరి మీద ఉడికించడానికి స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి అందులో 2 గ్లాసుల వరకు వాటర్ని వేసుకుని ఇలాంటి ఒక స్టీమర్ని ఉంచి ఇలా 1 by 1 ఉసిరికాయల్ని పెట్టుకోవాలి. మీ దగ్గర ఇలాంటి స్టీమర్ లేకపోయినా పర్వాలేదండి, మీరు కుక్కర్లో కూడా వేసుకుని డైరెక్ట్గా ఉడికించి తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టీమర్ని దగ్గరికి ఫోల్డ్ చేసుకుని దీనిపైన ఆవిరి బయటికి పోకుండా లిడ్తో కవర్ చేసుకుని హై ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అదే మీరు కుక్కర్లో ఉడికిస్తున్నట్టయితే 3 నుంచి 4 విజిల్స్ రానివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి మూత తీసి స్టీమర్ని బయటకు ఉంచి ఉసిరికాయల్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన ఉసిరికాయల్ని ఇలా ముక్కలుగా డివైడ్ చేసి లోపల ఉన్న గింజల్ని బయటకు తీసేసుకోండి. ఉసిరికాయలు బాగా ఉడికాయంటే నైఫ్తో కట్ చేయక్కర్లేకుండానే ఇలా ముక్కలుగా విడిపోతాయండి. అప్పుడు లోపల ఉన్న గింజలు కూడా ఈజీగా వచ్చేస్తాయి. ఇదే విధంగా ఉడికించుకున్న అన్ని ఉసిరికాయల్ని ఇలా ముక్కలుగా డివైడ్ చేసి గింజల్ని తీసేయండి. ఇప్పుడు ఈ ఉసిరికాయ ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని వాటర్ని యాడ్ చేయకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, గ్రైండ్ చేశాక పలుకు అనేది లేకుండా ఇంత మెత్తగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఆమ్లా పేస్ట్ని ఒక ప్యాన్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 kg ఉసిరికాయలకి 100 నుంచి 150 గ్రాముల వరకు బెల్లాన్ని తీసుకోండి. లేదా మీరు తీపి తక్కువ తినేవాళ్ళైతే 75 నుంచి 100 గ్రాముల వరకు యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ బెల్లానికి బదులు పటిక బెల్లం అయినా తీసుకోవచ్చండి, కానీ బెల్లంతో టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు ఫ్లేమ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో ఆమ్లా పేస్ట్ని బెల్లంతో కలిసేలా బాగా మిక్స్ చేయండి. ఇలా బెల్లం బాగా కలిసాక ఆమ్లాలో ఉండి తడిపోయేంత వరకు కంటిన్యూస్గా కలపండి. 5 నిమిషాల తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, 1 టీ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసి కలిపి ఈ ఆమ్లా మిక్స్ని బాగా దగ్గర పడనివ్వాలి. మీరు ఈ ఆమ్లా క్యాండీని ఇంకా చట్పటాగా తినాలనుకుంటే చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. 15 నిమిషాల తర్వాత ఆమ్లా మిక్స్ అనేది ఇలా బాగా దగ్గర పడాలండి. ఈ స్టేజ్లో ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారి ఆమ్లా మిక్స్ గట్టిపడటానికి కనీసం 3 గంటలు పట్టిందండి. ఇలా గట్టిపడిన తర్వాత చేస్తేనే క్యాండీస్ అనేవి చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఈ ఆమ్లా మిక్స్ని కొద్ది కొద్దిగా తీసుకుని చిన్న చిన్న ఉండలుగా ఈ విధంగా చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న ఉండల్ని పంచదార పొడిలో ఉంచి బాగా కోట్ చేయండి. చూసారు కదా, ఇలా బాగా షుగర్ పౌడర్ని పట్టించాలి. ఇదే విధంగా ముందు ప్రాసెస్ని ఫాలో అవుతూ మళ్ళీ కొద్ది కొద్దిగా మిక్స్ని తీసుకుని ఉండలుగా చేసి షుగర్ పౌడర్లో బాగా కోట్ చేయడమే. ఇలా ఆమ్లా మిక్స్ని మొత్తం క్యాండీలా చేశాక వీటిని ఎయిర్ టైట్ జార్లోకి స్టోర్ చేసుకోండి. ఇలా ఉసిరికాయలతో ఒక్కసారి క్యాండీలా చేసుకుంటే సంవత్సరం పాటు రోజుకొకటి హ్యాపీగా తినేయచ్చు. నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ చట్పటా ఆమ్లా క్యాండీని ఒకటి తింటే చాలు. సో అంతే అండి, హెల్తీ అండ్ టేస్టీ చట్పటా ఆమ్లా క్యాండీ రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ ఆమ్లా గోళీల్ని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.